చంద్రబాబు సర్కార్ అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించింది. సభా వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముభావంగా ఉండడాన్ని అందరూ గమనించారు. మరీ ముఖ్యంగా వేదికపై ప్రధాని మోదీకి ఇరువైపులా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఆసీనులయ్యారు. ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం విసిరేసినట్టుగా వేదికపై మోదీకి దూరంగా కూర్చోబెట్టారు. పవన్ కు ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదన జనసేన శ్రేణుల్లో కనిపించింది. అయితే అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో ప్రధాన సభలో ప్రోటోకాల్ పై ప్రస్తావించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే అసలే తనకు ప్రాధాన్యం దక్కలేదని ఆవేదనతో రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ మనసుకు ఆయన పుండుపై కారం చల్లినట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధాని సభలో డిప్యూటీ సీఎం కు తన పక్కన కుర్చీ వేయకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ఇలాంటి వార్తలను ప్రచారంలోకి తీసుకురావడం ఎవరి కోసం? కనీసం బాబు ఉపాయాన్ని జనసేన శ్రేణులు గుర్తిస్తున్నాయా అనే చర్చకు ఇప్పుడు తెరలేసింది. ఏదైనా ఉంటే ప్రోటోకాల్ అధికారులు సంబంధిత రాజకీయ ముఖ్యులపై ఆగ్రహించి మరోసారి ఇలా జరగకుండా చూడాలని అప్పుడే చెప్పి ఉండాల్సింది. కానీ మీటింగ్ ఎప్పుడో జరిగితే ఇప్పుడు మళ్ళీ కెలకడం విడ్డూరంగా ఉంది. ప్రధాన సభలో తమ నాయకుడికి అవమానం జరిగిందని జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయనే విషయం తెలిసి చంద్రబాబు ఈ రకంగా మందు పూసే ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు ఇలా అసహనాలు, ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణం. కుడి ఎడమ కన్నులు ఒకేసారి వేరు వ్యక్తులకు గీటగలిగే రాజకీయ నేర్పరి చంద్రబాబు. ప్రోటోకాల్ పాటించడంలో హెచ్చు తగ్గులపై తాజాగా చంద్రబాబు కన్ను గీటడం దేనికి సంకేతమో అర్థం కావాల్సిన వాళ్లకు అర్థమైతే బాగుంటుంది. మిగిలినంతా ప్రచారం కోసం, అలాగే జనసేన సంతృప్తి పరిచేందుకు అని జగమెరిగిన సత్యం.